గోపురం ఛానల్కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకునే ఆధ్యాత్మిక విషయం, దేవుని ముందు కోరుకున్న కోరిక బయటికి చెబితే తీరదా అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. భగవంతుణ్ణి పూజించేవారు కోరుకునే కోరిక ఖచ్చితంగా బలీయమైనదై ఉంటుంది. అలాగే బహు కష్టమైనది, మానవ సాధ్యం కానిది అయి ఉంటుంది. అటువంటి కోరిక తీరిందంటే అది ఎంతో ఆనందించదగ్గ విషయం. ఆ కోరిక ధనం కావచ్చు, సుఖం కావచ్చు, పదవి కావచ్చు, చక్కని భర్త లేదా భార్య, ఏదైనా కావచ్చు. కోరుకున్న కోరికని బయటకు చెబితే విన్నవారు పైకి నవ్వుతూ ఆనందంగా చెప్పినా లోలోన జరగకూడదు అని కోరుకోవచ్చు. అలాంటి కోరిక జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం కూడా చేయవచ్చు. పైకి కనిపించేదంతా నిజం కాదు. మీకు తెలియకుండానే మీకు శత్రువులు ఉండవచ్చు. వారు మీ స్నేహితులే కావచ్చు. అందుకే చెప్పొద్దు అని అంటారు. నేటి జీవన విధానంలో ఎవరి బాధలు వారివి. ఆ బాధలు తీర్చడం కోసం దేవుణ్ణి ప్రార్థించడం సహజం. అలా వారి కోరికలను కూడా దేవుడికి విన్నవించుకున్నప్పుడు, బయట తెలిసిన వారికి చెప్పినప్పుడు వాటిని చాలా తేలికగా తీసుకుంటారు. పైగా వారిని ఎగతాళి చేస్తారనే భావన కూడా ఉంది. కనుక కోరికలు తీరేంత వరకు బయటకు చెప్పకుండా ఉండడమే ఉత్తమం. సకల శుభమస్తు. సర్వం కృష్ణార్పణం.